తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనలపై చర్యలు తీసుకోవటంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అల్లోపతి వైద్యాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏదైనా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం తప్పుదోవ పట్టించే యాడ్స్ పై చర్యలు తీసుకుని పక్షంలో కోర్టు ధిక్కార చట్టం 1971 ప్రకారం చర్యలు ప్రారంభించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.